అలాగే ఈవేళ కాకరకాయ నిలవ పచ్చడి చేసుకుందామండి. శుభ్రంగా కడిగి ఇలాగ చక్రాల్లాగా కోసుకొని, తడి లేకుండా చక్రాల్లాగా కోసుకొని ఇలా పెట్టుకోవాలి. వీటిని ఆయిల్‌లోను ఏపుకోవాలి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇలాగ ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇవి వేసుకుందాము. ఇలా వేగిపోయినాయండి. బాగా ఎర్రగా వేగనొకటి ఇప్పుడు వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసేసుకుందాం దీన్ని. ఇప్పుడు ఇందులోనండి ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవుపిండి వేసుకొని కలిపేసాము. ఇలా కలుపుకోవాలి. 2 స్పూన్లు ఆవుపిండి, 1 స్పూన్ మెంతిపిండి, మెంతులు వేపి కొట్టిన పిండి, సాల్ట్ ఒక 3 స్పూన్లు సాల్టు, 3-4 స్పూన్లు మీకు రుచికి తగ్గాను, కారం ఒక 5-6 స్పూన్లు వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. తాలింపులలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చబెట్టి వేసిన మన వెల్లుల్లిపాయ తుక్కు వేసుకొని వేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగు వేసుకుందాము. స్టవ్ బంద్ చేసుకుందాము. చల్లారనివ్వాలి తాలింపు. తాలింపులో చింతపండు వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇలా తిప్పుకోవాలి. తిప్పుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం చల్లారనిద్దాము. చల్లారనివ్వాలి. తాలింపు చల్లారిపోయిందండి. చల్లారిపోయాక మనం మసాలా పౌడర్ పొడి అవన్నీ కలిపి పెట్టుకున్నాం కదండి. ఇది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని బాగా కలపాలి. ఇలాగా కలుపుకున్నాక మనం కాకరకాయలు వేసుకోవాలి. బాగా కలపాలండి. ఇలాగా కలుపుకున్నాం కదండి. ఇందులో కొంచెం ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయ పచ్చడి నిల్వ పచ్చడి అయిపోయిందండి. రెడీ అయిపోయింది. ఇది 2 రోజులు ఊరాక కానీ తింటే బాగోదు. కొంచెం కాకరకాయ ముక్కలు ఊరాలి. గ్రేవీ అయితే బాగుంటుంది. మా ఊట అయితే బాగా కారంగా స్పైసీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. కామెంట్లో